దాని ఏదైనా డైలాగ్ చెప్పు. చీరేస్తా. ఓకే నవ్వుకుంటు ఫన్నీగా చెప్పు. ఫనీగానే చెప్పిన కాక కోపంగా చెప్పాలి. చీరేస్తా. అది నవ్వుతున్నావు. జాకెట్ వేసుకో. ఏడుస్తూ చెప్పు. చీరేస్తా. ఆడపిల్లలాగా చెప్పు. చీరేస్తా. హలో తమ్ముడు, ఏడుంటాను? నేను ఎవరైతే నీకు ఎందుకురా చెల్లెనికి వెళ్ళినామంటావు అన్నా? అరే ఇప్పుడు నువ్వు ఏ కాలేజ్? నువ్వు ఇప్పుడు ఏ కాలేజో మాకు తెలుసు. అదే మంచిగా మాట్లాడరు. ఎస్ఆర్ నగర్లోకి ఇంకోసారి కనిపిస్తే గుద్దంతో వాళ్ళు తింటానేది. హాయ్ హలో వెల్కమ్ టు ఎంకే టీవీ. ఇవాళ మనం కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాము. సో వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్స్ వస్తాయో విందాము. అండ్ మీరు ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ దగ్గర ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాకు కమెంట్ చేయండి. సో ఆ క్వశ్చన్స్ కూడా మేము అడుగుతాము. ఓకే, ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్స్ అడిగి ఏంటో ఆన్సర్స్ చూద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? శ్యామ్. ఓకే, ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడిగితే చెప్పండి. దానికి లైఫ్ ఉండదు కానీ చనిపోతుంది, ఏంటది? లైఫ్ ఉండదు కానీ చనిపోతుందా? గూగుల్ సెర్చ్ ఆగు చూద్దాం. లైఫ్ ఉండదు కానీ చచ్చిపోతుంది. చెట్టు. పాస్. పాస్, ఫెయిల్ ఇట్లాంటివి కాకుండా చెప్పు. నేను ఇంటర్ ఫెయిల్ అయిపోయినా అంటే నేను కాలేజ్ పోతున్నావు కదా? నేను ఫస్ట్లోనే ఫెయిల్ అయినా. నేను ఇప్పుడు బయటికి నూకేసిరా నీకు బ్యాగ్ ఇచ్చి? బ్యాగ్ ఇచ్చి బిచ్చపోని ఇట్లా బట్టలు వేసుకొని తిరుగుతున్నా. నేను ఏమనుకోకండి. ఇంకోటి అడుగుతాడు. వేరే ఈజీ అడగండి. నాకు నేను మ్యాథ్స్లో ఒక టేబుల్ మీద ప్లేట్లో 4 యాపిల్స్ ఉన్నాయి. సో 5 మెంబర్స్ తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటారు? చేతోనే. 5 మెంబర్స్ 4 యాపిల్సే ఉన్నాయి. 5 మెంబర్స్ ఎలా షేర్ చేసుకుంటారు? ఒకరికొకటి కట్ చేసుకొని హాఫ్ హాఫ్. కట్ చేసుకోవద్దు, ఫుల్ యాపిల్. ఒకడు ఫుల్ తిన్నాడు. ఫుల్ యాపిల్ ఇద్దరు కొడుక్కొని తింటారు. ఇగో మా బావ నేను తిన్నట్టు. ఒక టాస్క్ చేస్తావా? చేస్తా. ఎవరికైనా కాల్ చేసి నా ఫోన్ నుంచి భయపట్టించాలి. భయపడాలి తను. లేదా అమౌంట్ అడుగు, నీకు జీపే చేయమని ఒక 500. హలో, అది అది ఏడున్నా? అది ఇక్కడ కొడుతుర్రా. అది నన్ను మా కాలేజ్ కాడ కొడుతుర్రా. అది మొత్తం వచ్చారు నలుగురు. రారా, వస్తున్నా రావట్లేదు ఇప్పుడు. నేను భయపడాలి అని చెప్పిన. భయపడతాను అనుకున్నా. నువ్వు నవ్వద్దు. నవ్వకుండా సీరియస్గా కాల్ చేసి నువ్వని చెప్పకుండా భయపట్టించు. వాయిస్ చేంజ్ చేసి మాట్లాడి దమ్కి లేవు. నా నంబర్లో ఎవరికి లేదు. ఎవరో ఒక నంబర్ ఫోన్ తెచ్చుకోలేదా నేను? నంబర్ చెప్పు. ఉపేంద్ర. వాయిస్ చేంజ్ చేసి మాట్లాడించి భయపట్టించు. ఇక్కడ మా చెల్లెని ఏడిపించినావంట సంథింగ్ అట్లా. భయపడిపోవాలి దాన్ని. మా చెల్లెని ఏడిపిస్తున్నావు అంటే ఏంది అది ఇది. వాయిస్ చేంజ్ చేసి మాట్లాడు. వాయిస్ చేంజ్. నోట్లో క్లాత్ పెట్టుకుంటే వాయిస్ చేంజ్ అవుతుంది. హలో 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 తమ్ముడు, ఏడుంటాను? నేను ఎవరైతే నీకు ఎందుకురా చెల్లెనికి వెళ్ళినామంటావు అన్నా? అరే ఇప్పుడు నువ్వు ఏ కాలేజ్? నువ్వు ఇప్పుడు ఏ కాలేజో మాకు తెలుసు.
అదే మంచిగా మాట్లాడారు. ఇస్తాను వాళ్ళకి ఇంకోసారి కనిపిస్తే గుద్దంతో వాళ్ళు తింటాను ఇది. అదే మంచిగా మాట్లాడు తమ్ముడు. అసలు నువ్వు భయపట్టిస్తున్నట్లేదు, వాడు నీకు రిటర్న్ భయపట్టిస్తున్నట్టుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది. గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఇప్పుడు ఓపెన్గా చెప్పాలా అక్క? ఉందా అక్క? గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ప్రాంక్ కాల్ది ఒక అమ్మాయి నా వెంబడి పడుతుంది, యాక్సెప్ట్ చేయమంటుంది, లేకపోతే చచ్చిపోతా. వేరే అమ్మాయి ఇష్టపడుతుందంట, నేను నిన్ను వదిలేస్తున్నా, అమ్మాయికి ఓకే చెప్తున్నా అని చెప్పి. అరే పెద్ద సీన్ అయిపోతుంది అక్క, పెద్ద సీన్ అయిపోతుంది అక్క అట్లా చేస్తే. కానీ కొంతసేపటి మట్టుకిగా ఎత్తుతుందో తెలియదు, వాళ్ళ ఇంట్లో ఉంటారేమో. మ్యాథ్స్ ఎత్తదు. ఓకే, తను బిజీ ఉంది. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఒక్క ఆమెనే మెయింటైన్ చేస్తున్నావు? ఒక్క ఆమెని సిన్సియర్ అయితే. అంటే గిలికెట్ వాళ్ళు ఉంటారు కదా, ఒక ఆమెని. ఓకే, నీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో ఫేవరెట్ హీరోయిన్? మన ఆయన ధనుష్. తను ఏదైనా డైలాగ్ చెప్పు. చీరేస్తా. ఓకే, నవ్వుకుంటు ఫన్నీగా చెప్పు. ఫనీగా చెప్పిన కాక కోపంగా చెప్పాలి. చీరేస్తా. అది నవ్వుతున్నా. జాకెట్ వేసుకో. ఏడుస్తూ చెప్పు. చీరేస్తా. ఆడపిల్లలాగా చెప్పు. చీరేస్తా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్.